దుప్పటి అడిగిన విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ ప్రవర్తించిన తీరు కలకలం రేపింది. ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ అక్షయ 8వ తరగతి చదువుతుంది. రాత్రి చలి ఎక్కువగా ఉండడంతో హాస్టల్ వార్డెన్ను దుప్పటి ఇవ్వాలని కోరింది. దీంతో ఆగ్రహానికి గురైన వార్డెన్ హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఇక చేసేదేమీ లేక చలిలోనే ఆ విద్యార్థిని హాస్టల్ బయటకు వచ్చేసింది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో విద్యార్థి అక్షయను ఇంటికి తీసుకెళ్లారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వార్డెన్ తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన అధికారులు అమ్మాయికి స్కూల్లో సీటు రాకపోవడంతోనే ఇంటికి పంపినట్లు తెలిపారు. నా పేరు బుల్లాషి అండి. అది ప్రగడవరం జడ్పీటీ హై స్కూల్ చింతలపూడి హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను పొద్దున కొట్టు దగ్గరికి అందరూ వెళ్తున్నారండి. నేను వెళ్తుంటే జుట్టులా కొట్టిందండి రాణి. అక్కడ వాచ్మెన్. ఎందుకు పంపించేశారమ్మా నిన్ను? నాకు దుప్పటి అడిగానండి. దుప్పటి అడిగితే దుప్పటే లేదు, ఏం లేదు, వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసాను. ఏ టైంలో? 10-9:30 అటు పంపించిందండి. మా పాప పేరు బుల్లాక్షయ్య. చింతలపూడి గర్ల్స్ హాస్టల్లో చదువుకుంటుంది. రాత్రి దుప్పటి అడిగినందుకు పాపని వెళ్ళిపోమన్నారంట వార్డెన్ గారు. దాని గురించి దుప్పటి అడిగినందుకు సరస్వతి అన్న ఆమెతో ఫోన్ చేయించారు ఒకసారి. రెండోసారి రాణి అన్న ఆమెతో ఫోన్ చేయించారు. 9:30కి వెళ్తే 9:15కి పిల్లల్ని బయటకు ఒక్కదాన్ని పంపించారు. పిల్ల ఒక్కతే వచ్చింది. పిల్ల వచ్చిన తర్వాత రాత్రి నుంచి 11కి పొద్దున 11 దాకా ఫోన్ చేయలేదు. మాకు 11కి ఫోన్ చేసి 5 అని అడుగుతున్నారండి. మనం రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. థ్యాంక్ యూ సందీప్. చింతలపూడిలో విద్యార్థిని ప్రభుత్వ హాస్టల్లో వార్డెన్ దుప్పటి అడిగినందుకు బయటికి పంపించారంటూ గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే రాత్రి వేళలో విద్యార్థిని తన లగేజ్ తీసుకుని హాస్టల్ నుంచి బయటకు వస్తున్న వీడియో వైరల్ అవుతుంది. అయితే రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని విద్యార్థి యొక్క తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన బాలిక ఏదైతే చింతలపూడి హాస్టల్లో ఉంటూ బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. శనివారం రాత్రి బాలిక హాస్టల్లో పడుకునేందుకు దుప్పటి కావాలని వార్డెన్ స్వప్నను అడిగింది. అయితే వార్డెన్ ఆగ్రహంతో సిబ్బందికి చెప్పి వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేయించి హాస్టల్లో సీటు లేదని ఇంటికి తీసుకెళ్లిపోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు వచ్చి ఏదైతే హాస్టల్ వార్డెన్ ని తన కూతురు హాస్టల్లో ఉండేలాగా చూడాలంటూ రిక్వెస్ట్ చేసినప్పటికీ వార్డెన్ ఒప్పుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఏదైతే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే గత 3 ఏళ్లుగా తమ కుమార్తె ఇదే హాస్టల్లో ఉంటూ చదువుతుందని, ఈ ఏడాది ఫిబ్రవరిలో చెయ్యి విరగడంతో ఇంటికి తీసుకెళ్లామని అంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే విద్యార్థిని రాత్రిపూట ఇంటికి పంపడం సరికాదని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనపై కూడా ఏపీ ప్రభుత్వం స్పందించింది. హాస్టల్లో విద్యార్థికి సంబంధించిన ఈ అంశంపై కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం కూడా స్పందించి చింతలపూడి సాంఘిక సంక్షేమ ఏదైతే బాలికల హాస్టల్లో దుప్పటి అడిగినందుకు విద్యార్థిని అర్ధరాత్రి గంటేసిన వీడియో వైరల్ అవుతుందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని, గత ఏడాది ఇదే హాస్టల్లో ఉన్న అక్షయ అనే ఈ విద్యార్థి 7వ తరగతి వరకు కూడా చింతలపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో అడ్మిషన్ తీసుకోలేదన్నారు. అయితే అందువల్ల హాస్టల్లో సీటు కూడా రెన్యువల్ అవ్వలేదని, అయినా వార్డెన్ ఆమెను దాదాపుగా 4 రోజుల పాటు హాస్టల్లో ఉండనిచ్చారన్నారు. చివరకు అడ్మిషన్ రాకపోవడంతో బాలికను ఇంటికి తీసుకువెళ్లాలని వార్డెన్ తల్లిదండ్రులకు సమాచారం అందించారన్నారు. దీంతో తల్లిదండ్రులు రాత్రి వేళ ఏదైతే రాత్రి సమయం అంటే 8:45 బాలికను వారితో ఇంటికి పంపించేశారన్నారు. ఆ సమయంలో తీసిన వీడియోను తప్పుడు ప్రచారంతో వైరల్ చేశారన్నారు. చింతలపూడి హాస్టల్లో ఘటనకు సంబంధించి పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి
పోస్టులకు సోషల్ మీడియా వేదికగా మారిందంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఏంటి దుర్గ, ఇప్పుడు ఈ అధికారులు క్లారిటీ ఇవ్వడంతో ఇప్పటికీ ఈ అంశం సద్దుమణిగినట్టు అనుకోవచ్చా? అధికారులు దీనిపై కూడా పూర్తిగా విచారణ జరిపి ఏపీ ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక అయితే అందజేశారని చెప్పుకోవచ్చు. ఈ వీడియో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎటువంటి వాస్తవం లేదని, కేవలం దుష్ప్రచారం మాత్రమే ఉందని, అడ్మిషన్ లో లేకపోవడంతోనే విద్యార్థిని ఇంటికి పంపించేశారంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ దుర్గా. हमारा जय हिंद।